హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద్వారకా నగరం శ్రీకృష్ణుడు మహానగర రహస్యాలు తెలుసుకుందాం. ద్వారకా అనేది భగవాన్ శ్రీకృష్ణుడు స్థాపించిన పురాతన నగరం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది. ద్వారకను కృష్ణుని స్వగృహం మరియు సప్తపురులలో అంటే 7 పవిత్ర నగరాలలో ఒకటి అని భావిస్తారు. ద్వారకా నగర చరిత్ర. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన జన్మస్థలమైన మధురను విడిచిపెట్టి గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఈ నగరమే ద్వారక. శ్రీకృష్ణుడు శత్రువుల నుండి యాదవులను రక్షించేందుకు సముద్ర తీరంలో ద్వారకను నిర్మించాడు. విశ్వకర్మ దేవుడు దేవతల వాస్తుశిల్పి ద్వారకను మాయానగరంగా నిర్మించాడు. ద్వారక నదులు, తోటలు, బంగారం మరియు వెండితో నిర్మితమైన భవనాలతో అలంకరించబడింది. ఈ నగరం శాస్త్రపరంగా కూడా ప్రత్యేకమైనదని పురాణాలు చెబుతున్నాయి. ద్వారక నాశనం. సముద్రంలో మునిగిపోయిన నగరం. భాగవత పురాణం, మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచాన్ని వీడిన తరువాత యాదవ వంశంలో కలహాలు జరిగాయి. యాదవులు ఒకరిని ఒకరు హింసించుకుని నాశనం అయ్యారు. ఆ తర్వాత సముద్రదేవుడు శ్రీకృష్ణుని ఇష్టప్రకారం ద్వారకాను ముంచెత్తాడు. ద్వారకా నగరం సముద్ర గర్భంలో సమాధి అయ్యింది. ఇది నిజంగా జరిగిన సంఘటనేనా లేదా పురాణ కల్పకథనా అంటే సముద్ర గర్భంలో కనుగొన్న ద్వారక నగరం 1980 మరియు 2000 సంవత్సరాల్లో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ASI సముద్ర గర్భ అన్వేషణలు చేశారు. గుజరాత్ తీరంలో 40 మీటర్ల లోతులో పురాతన కట్టడాలు, రోడ్లు, ప్రాకారాలు, మురళీ మంటపాలు కనిపించాయి. ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 2000 సంవత్సరాల నాటి నాగరికతకు చెందినదని నిపుణులు భావిస్తున్నారు. సముద్రంలో మునిగిన పురాతన ద్వారక శకలాలను కనుగొన్నారు. ఇది శ్రీకృష్ణుని ద్వారకా నగరమేనా? ద్వారకలోని అత్యంత రహస్యమైన విషయాలు. సముద్రం క్రింద ప్రాచీన ద్వారకా నగరం శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. ద్వారకానాథుడి ఆలయం 2500 ఏళ్ల నాటి ఈ ఆలయం శ్రీకృష్ణునికి అంకితం. గోమతీ నది అద్భుతం. ద్వారకాలో ప్రవహించే గోమతీ నది వేదాల్లో ప్రస్తావించబడింది. ఆ ద్వారకా నగర ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుని సుదర్శన చక్రం అద్భుత శక్తులతో కూడిందని భక్తుల నమ్మకం. బెట్ ద్వారక. ఇది శ్రీకృష్ణుణ్ణి నివసించిన ప్రదేశంగా భావించబడుతుంది. సప్త ద్వారక. పురాణాల ప్రకారం ద్వారకా మహానగరం 7 సార్లు మునిగిపోయింది. ద్వారకాలో రహస్య ధననిధులు, పురాతన కాలపు బంగారు ఆభరణాలు, దేవాలయ నిర్మాణాల అవశేషాలు సముద్రంలో ఉన్నాయన్న నమ్మకం. ద్వారక దర్శనం ద్వారా కలిగే విశేషమైన ఫలితాలు. శ్రీకృష్ణుని భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం. పాప విమోచనం కోసం ద్వారక సందర్శనం తప్పనిసరి. మానసిక ప్రశాంతత, ధనవృద్ధి మరియు సౌభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేటి ప్రధాన ప్రశ్న: శాస్త్రపరంగా కూడా శ్రీకృష్ణుని ద్వారకా నగరం నిజమేనా? మీ అభిప్రాయాలని తెలియజేయండి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.